అసలే చేసింది ఘోరమైన తప్పిదం. అయినా తప్పును సరిదిద్దుకోవాలన్న సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు వరంగల్ ఎంజీఎం వైద్యులు. ఈ నెల 16న హనుమకొండ జిల్లా కాజిపేట మండలం అయోధ్యపురానికి చెందిన జ్యోతి జ్వరంతో ఎంజీఎంకు వచ్చింది. బాధితురాలికి రక్తహీనత ఉందని గుర్తించిన డాక్టర్లు బ్లడ్ను ఎక్కించారు. అయితే ఇక్కడే ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డారు. ఆమెకు ఓ పాజిటివ్ గ్రూప్కి బదులుగా మరో గ్రూప్ బ్లడ్ను ఎక్కించారు. ఇక బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో ఎంజీఎం వైద్యులు ఇప్పుడు చేతులెత్తేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్న సోయి కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ తీసుకెళ్లాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. బాధితురాలి వేదన గురించి సూపరింటెండెంట్ కూడా పట్టించుకోవడం లేదు. తాజాగా జ్యోతి ఆరోగ్యం మరింత విషమించడంతో ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అసలే చేసింది ఘోరమైన తప్పిదం. అయినా తప్పును సరిదిద్దుకోవాలన్న సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు వరంగల్ జిల్లా ఎంజీఎం వైద్యులు. అయితే ఈ నెల 16న హనుమకొండ జిల్లా కాజిపేట మండలం అయోధ్యపురానికి చెందిన జ్యోతి జ్వరంతో ఎంజీఎంకు వచ్చింది. బాధితురాలికి రక్తహీనత ఉందని గుర్తించిన డాక్టర్లు బ్లడ్ను ఎక్కించారు. అయితే ఇక్కడే ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, ఎప్పటికప్పుడు ఏదో అంశంలో ఎంజీఎం సంబంధించినటువంటి నిర్లక్ష్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇటీవల కూడా బ్లడ్ కు సంబంధించి అంటే ఒక రక్త గ్రూప్ కు సంబంధించినటువంటి పేషెంట్ కి మరొక రక్తము గ్రూపు ఎక్కించడం ద్వారా ఆ పేషెంట్ కి సంబంధించి ఇప్పుడైతే ప్రమాదకరంగా మారింది. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కెమికల్స్ కు సంబంధించి ఏ విధంగా నెమ్మదిగా రియాక్షన్ అయితే ఏ విధంగా చూపిస్తుందో బ్లడ్ కి సంబంధించి కూడా ఒక రకమైనటువంటి బ్లడ్ ఇంకొక రకమైన వాళ్ళకి ఎక్కిస్తే ప్రమాదకరంగా ఉంటుంది, క్షీణిస్తుందన్నటువంటి అంశం అయితే డాక్టర్ల ద్వారా మనకు తెలుస్తా ఉంది. ప్రజెంట్ అయితే ఇంకా చికిత్స కొనసాగుతుంది. ఇక్కడి నుంచి నిమ్స్కు పంపించాలన్న ఒత్తిడి మాత్రం వాళ్ళది ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.